పాట ఎలా పాడాలి అంటే, మనం గురిపెట్టి ఒక వస్తువుని కొడితే అక్కడే తాకుతుంది. అంటే ఆ రాయి మనకు అతీతంగా పోయినా కూడా అక్కడే తాకుతుంది. అంటే ఆ రాయిలో కూడా మన శక్తి ఉంటుంది చూసారా? కాబట్టి అది రాయి పోవడం కాదు. మనమే పంపించడం అవుతుందనమాట. మనం కొట్టడం లాంటిది అవుతుంది. అలాగే మనం ఒక రాయిని వేగంగా విసురుతామనుకో, దూరం పోతుంది చూసావా? మన శక్తితోటే అది పోతుంది. మనకు అతీతంగా పోతుంది ఆ రాయి. కానీ అందులో మన శక్తి ఉంటుంది. అందుకే మనం ఎంత వేగంగా విసిరినామో అంత వేగంగా పోతుంది. కానీ మన శక్తిని మించి అయితే పోదు. మన శక్తిని తగ్గించిపోదు. అంటే మనం ఉపయోగించిన శక్తి కంటే తక్కువ పోదు. మనం ఉపయోగించిన శక్తి కన్నా ఎక్కువ పోదు. మించిపోదు. అలాగే మనం ఒక వస్తువుని గురిపెట్టి కొడితే దానికే తాకుతుంది తప్ప గురిపెట్టని చోటుకు దానంతట అది వెళ్ళదు. చూసారా? అట్లుంటది. అంటే మన శక్తికి అతీతంగా అది ఏది చేయలేదు. కానీ అలా మన శక్తికి అతీతంగా వేగం గాని, లేదా నెమ్మదితనం గాని జరిగినా, లేదా మనం గురిపెట్టిన దానికంటే వేరే దిక్కు దానంతట అదే తగిలినా అది దాని శక్తి అవుతుంది. మన శక్తి కాదు. ఒక పాట అదనమాట. దాని శక్తి. మన శక్తి కాదు. పాట అనేది మనం పాడేది కాదు. మన శక్తిని ఉపయోగించేది కాదు. మనకు అతీతమైన శక్తి ఆ పాట అనమాట. అలా పాడాలి. మనకు అతీతంగా పాడాలి. మన అనుభవానికి, మన శక్తికి అతీతమైనది పాట. గుర్తుపెట్టుకోండి. పాట ఎలా పాడాలంటే, ఇప్పుడు మన చేతికి ఒక వస్తువుని కట్టుకున్నాం అనుకో, అది పనిచేస్తుందా? పనిచేయదు. కదా! మన చేతితో మనం ఆ వస్తువుని పట్టుకుంటాం గానీ, మన చేతికి ఒక కర్రని కట్టుకొని, ఆ కర్ర కూడా మన చేతిలోనే పనిచేయాలంటే పనిచేయదు. ఎందుకంటే దాంట్లో ప్రాణం ఉండదు. అది మనకు అతీతమైంది కదా! కాబట్టి పనిచేయదు కదా! కానీ పాట అనేది అతీతంగా మన గొంతు నుండి శబ్దం అతీతంగా పోయిన తర్వాత, అందులో మన గొంతుతో చేసే విన్యాసం రావాలి, కలగాలి. అలా రాణించాలి. అది పాట అనమాట. అలాగే పాటంటే మరో ఉదాహరణ చెప్తాను. కొందరేం చేస్తారంటే మ్యాజిక్స్ ఒక రాయి పైకేస్తారంట. పైకేసి అది కింద పడక ముందుకే చేతిలో ఇంకో రాయి పైకేస్తాడు. ఏసి మొదటి రాయిని అందుకుంటాడు. అందుకొని రెండో రాయి కింద పడక ముందుకే మళ్ళీ మొదటి రాయిని మళ్ళా పైకేస్తాడు. ఇట్లా చేస్తూ ఉంటాడు. ఇలా రెండింటితో కాదు 3 రాళ్ళను, 4, 5 రాళ్ళను ఒకేసారి ఇట్లా పైకేస్తాడు. ఏసి అది కింద పడక ముందే ఇంకోటేస్తాడు. మళ్ళీ అది కింద పడక ముందుకే ఇంకోటి. ఇట్లా ఏసి కంటిన్యూ చేస్తాడు 5 రాళ్ళని ఇట్లా. పైకి విసురుతూ అది కింద పడక ముందుకే కిందిది పైకిస్తాడు. మళ్ళా పైనుండి కిందికి రాగానే దాన్ని విసురుతాడు. ఇట్లా చేస్తా ఉంటారనమాట. ఇదొక మ్యాజిక్ అనమాట. అది చాలా శ్రమతో నైపుణ్యంతో కూడింది. ఒక పాట కూడా ఇలాగే అనమాట. మనకు అతీతంగా పాట రాణిస్తూ ఉండాలి. కానీ అది మనం కావద్దన్నట్టు. మనం కాకుండా మనకు అతీతంగా అలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి రాగాన్ని. అంటే మన గొంతుతో మనం ఎలా అయితే విన్యాసం చేస్తామో అది అందరూ చేస్తారు. కానీ గొంతుకు అతీతంగా విన్యాసం చేస్తూ ఉండాలి. అలా పాట చివరి దాకా చేస్తూనే ఉండాలనమాట. కానీ ఎక్కడ మనం కాదు, మనం తీయద్దనమాట. అయితే గొంతుతో మనకు పట్టు ఉంటది. కాబట్టి చక్కగా మిమిక్రీ చేస్తాం, మ్యాజిక్ చేస్తాం, చక్కగా పాట పాడతాం. ఎవరైనా పాడతారు. గొంతుకు ఒత్తిడి ఉంటది కాబట్టి. కానీ గొంతుకు అతీతమైనప్పుడు అక్కడ ఒత్తిడి ఉండదు, పట్టు ఉండదు, మన ఆధీనము ఉండదు. అక్కడ మన గొంతుతో ఏదైతే పాడామో, ఎంత చక్కగా పాడతామో, అంత చక్కగా మన గొంతు అతీతంగా ఆ రాగం తీయాలి. అదే శబ్దము, అదే రాగము, అదే గొంతు, అదే పాట పాడాలన్నమాట. కానీ మనకు అతీతం ఇప్పుడు. అందులో రాణించాలన్నమాట. అది పాటంటే.